అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ ముందుకు ఇలంబరికాయలు తీసుకొచ్చాను. ఇలంబరికాయలు మా సైడ్ కోనసీమలో అయితే ఇలంబరికాయలు అంటారు. చాలామంది యూట్యూబ్ ఛానల్లో పనస తొనలు, పనస పువ్వులు అనేక రకాల పేర్లు పిలుస్తున్నారండి. నాకైతే ఆ పువ్వులు కాయలు పేర్లు తెలియదు, కానీ మేమైతే ఇలంబరికాయలు అంటాము. ఆ ఇలంబరికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఫుల్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందైతే నేను ఇదైతే దీంతో చేసుకోవాలండి, మైదా పిండితో చేసుకోవాలి. అలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. దాంట్లో నేను సాల్ట్ అలాగే బేకింగ్ సోడా వేసి ముందైతే ఫుల్గా కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ బేకింగ్ సోడా బాగా పిండికి పడుతుంది. ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, ఆయిల్ వేసుకోవచ్చు, అలాగే నెయ్యి వేసుకోవచ్చు, అలాగే వెన్న కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఆప్షనల్ అనమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే అదైతే వేసుకోండి. అదైతే వేసుకుని బాగా కలపండి. కలిపితే అది కొంచెం ముద్దలాగా అవుతుంది కదండి. అలా అవుతున్నప్పుడు మళ్ళీ తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. ఇలా అయితే పిండి అయితే ఇలాంటి పొజిషన్లో ఉండాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముద్దలాగా చేసుకోవాలి. బాగా ఎక్కువగా మెదపకూడదు, అలా అని చెప్పేసి బాగా ఎక్కువగా దాన్ని ఫ్రెష్ చేయకూడదు అనమాట. ఇలా నిమ్మతంగా కలుపుకొని పిండిని ఒక ముద్దలాగా చేసుకోండి. నీళ్ళు కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత మళ్ళీ జారుగా అయిపోయిందంటే మళ్ళీ మన తరం కాదు. మళ్ళీ పిండేసి మళ్ళీ కలిపి మళ్ళీ పిండేసి మళ్ళీ కలపాలి. ఆ తలపోట్లు మనకి ఎందుకంటావు, అందుకే కొద్దిగా వేసుకుని నిదానంగా కలుపుకోండి. ఇవైతే మా పిల్లలు అయితే సూపర్గా తిన్నారండి. నేను ఎప్పుడూ చేస్తాను, మా పిల్లలకి ఎక్కువగా తింటారనమాట. మా హస్బెండ్ అయితే స్వీట్ ఐటెం తక్కువగా తింటారు, హాట్ ఐటెం ఎక్కువగా తింటారు. మా పిల్లల కోసమే నేను ఎక్కువగా స్నాక్స్ ఐటమ్స్ అయితే చేస్తాను. ఇవైతే మా పిల్లలు అయితే నిజంగా చెప్తున్నానండి, ఒక 2 డేస్లో అవగొట్టేశారు మొత్తం అంతా అని. చాలా ఇష్టంగా తిన్నారు. మమ్మీ చాలా బాగున్నాయి అని చెప్పేసి గొడవ పెట్టేశారు. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి. చూసారా ఎంత మెత్తగా ఉండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంది. తర్వాత అయితే ఒక గిన్నె అయితే మూత పెట్టుకోండి. నా దగ్గర మంచి సామాన్లతో వండటం అలాంటివి ఏం లేవండి. నా దగ్గర ఉన్న సామాన్లతోటే నేను చూపిస్తున్నాను. అఫీషియల్గా చూపించే సామాన్లు అయితే నా దగ్గర ఏమీ లేవు. మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళం కాబట్టి మన దగ్గర ఉన్న సామాన్లతోటే వండైతే మీకు చూపిస్తున్నాను. చాలామంది చాలా వెరైటీ గిన్నెలతోటి చాలా చూపిస్తారు. అలాంటివి మనకి కొనుక్కోవాలని ఉంటుంది, కానీ కొనుక్కోలేము. మన స్తోమత తగ్గాయే మనం కొనుక్కోగలం. మన దగ్గర ఉన్న వాటితోటే చేసుకోండి. అందరు వీడియోస్ చూసి అలాంటివి కొనుక్కోవాలి ఇలాంటివి కొనుక్కోవాలి అయితే అనుకోకండి. మీ దగ్గర ఏది ఉందో అదే చేసి అలాగే చూపించండి. అంతే తప్ప ఎక్కువగా వెళ్ళామంటే తర్వాత మునిగిపోయేది మనమేనమాట. నేనైతే పాకంకి అయితే పెట్టుకున్నానండి. 1 కప్పు షుగర్ తీసుకున్నాను, ఆ కప్పు వాటర్ తీసుకున్నాను. పాకం అయితే ఎక్కువగా ఏం రావక్కర్లేదండి. మనం గులాబ్ జామ్ పాకం పడతాం కదా, ఆ టైప్లో అనమాట. అంటే మనకి బాగా అంటే తీగి పాకమో కాదు, అలా అని చెప్పేసి మామూలు పాకం కాదు. ఇలా పట్టుకుంటే ఇలా విడాలన్నమాట. అలా ఉంటే చాలండి. నేనైతే ఇంకా పిండి అయితే ఒక 1/2 అవర్ పెట్టుకుని తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి రాసి తర్వాత అయితే ఇలా అయితే ఒక చపాతీ చేసేసుకుని 4 పక్కలన కట్ చేసేసుకుని ఇలా అయితే ఒక్కసారిగా చేసేసుకున్నాం అనుకో మనకు తొందరగా ఈజీగా అయిపోతుందండి. దానికోసం అయితే నేనైతే ఇలా చేస్తున్నాను. పెద్ద ఇలంబరికాయలు చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను చిన్నగానే చేశాను. ఇవైతే మాకు సంక్రాంతి టైంలో ఎక్కువగా చేస్తారండి ఈ ఐటము. మా ప్రతి ఇంట్లోనే సంక్రాంతికి ఈ ఇలంబరికాయలు అయితే కన్ఫామ్గా వండుతారు. ఈ స్వీట్ ఐటెం చాలా బాగుంటుంది, కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. మనకి కాజా కానీ వేరే స్వీట్లు ఉంటాయి కదండి, బాగా కరకరలాడే టైపు అలా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ ఒకేసారి చేసేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి చేసి మళ్ళీ వేపుకునే అదంతా పెద్ద పని అయిపోతుంది కాబట్టి నేను అన్నీ ఒకసారిగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నూనె వేసుకుని వేపుతున్నాను. నూనె ఫుల్గా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి పెద్ద ఎక్కువగా లేవు కదండి, అందుకని చెప్పి తక్కువ నూనె వేసి కొద్దిగా వేపుతున్నాను అనమాట. నేను వేసిన వెంటనే పువ్వు చూడండి ఎంత బాగా ఉబ్బిని చూడండి. నేను చిన్నగా చేశాను, అయినా సరే మంచిగా ఉబ్బిని కదండి, మంచి కలర్ కూడా వస్తున్నాయి. ఇవి ఎక్కువ కూడా ఏగవలసిన అవసరం ఏముండదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపండి. నా మాటలు కొంచెం పక్కా కోనసీమ స్టైల్ కదండి, మా మాటలు అలాగే ఉంటాయి.
ఉంటాయన్నమాట. కొంచెం ఈస్ట్ గోదావరి యాస అనమాట. మా వాయిస్ విని చాలామంది గొప్పగా ఉంది ఇలా వాయిస్ అంటున్నారు. మా సైడ్ అందరూ ఇలాగే మాట్లాడతామండి, ఇలాగే ఉంటుంది మా వాయిస్. ఓకేనండి. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక లైక్ వేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా పాకం పట్టేసాం కదండి, పాకంలో ఒక్కొక్కటి వేసుకుని ఇలా ఎక్కువ టైం ఏం అవసరం లేదు, కొద్దిగా ఇలా ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పండి పాకం దానికి పట్టేంత వరకుని. నేను ఎంత ఉందో అంత ఎక్కువ పట్టలేదండి పాకము, దానికి ఎంత సరిపోద్దో అంతే పట్టాను. ఇంకా కూడా నాకు మిగిలిపోయింది, ఇవన్నీ చేయగా కూడా నాకు చాలా మిగిలిపోయింది అనమాట. ఇదిగోనండి ఫైనల్గా అయితే ఇవి ఇలంబరికాయలు ఇంకా కొద్దిగా అయినాయి. మా పిల్లలు అప్పటికే కొన్ని ఖాళీ చేసేసారనమాట. చూసారు యాలక్కాయ ఎలా కనిపిస్తుందో, నిజంగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి కూడాని. మంచిగా టేస్టీగా కరకల్లాడుతా తినాలనిపించింది. ఓకేనండి. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మీకు ముందు రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీరు నొక్కారంటే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుందన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారు, వాట్సాప్లో ఉన్న వాళ్ళు నేను లింక్ పెడితేనే చూస్తున్నారు. అలా కాదండి, అక్కడ బెల్ సింబల్ ఉంటుంది కదా, అది నొక్కారంటే నేను ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వచ్చేస్తుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కోనసీమ అమ్మాయి. ఓకేనండి. బాయ్ బాయ్.